జరుపుకోవడం సంతోషం కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని సూచించారు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు రాజకీయ కోణం నుండి ఆలోచిస్తుందన్నారు. ప్రభుత్వం నిరుపేదల కోణంలో ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరగాలని సూచించారు. కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అవినీతి కుంభకోణాలు పెరిగిపోయాయని, దేశ సంపద అదానీ అంబానీకి కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ అన్నటువంటి కళను నెరవేరట్లేదు. ఆయన అన్నాడు రామసీమలే పట్టుకోమన్నాడు. సామాజిక న్యాయం చేకూరలేదు. అంతేకాకుండా సంపద ప్రజలకు అందట్లేదు. ఇంకా పేదరికం పోలే, దరిద్రం పోలే. రాజరిక వ్యవస్థ పోయింది కానీ పేదరికం పోలే, సామాజిక న్యాయం జరగలేదు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయితే ఇంకా అవినీతి కుంభకోణాలు పెచ్చరిల్లిపోతాం. అదానీ గ్రూప్ సంబంధించినటువంటి అవినీతికి సంబంధించి అమెరికాలోనే 2,500 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంక్వైరీ విచారణ జరిపిస్తామని చెప్పిందంటే ఇది నరేంద్ర మోడీ సిగ్గుతో తల వంచుకోవాలా, దించుకోవాలా? ఇది చాలా దుర్మార్గం. అంటే అప్పుడు చాలా కాలం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ చెప్తూనే ఉన్నది, అదానీ అంబానీలు నీకు పెద్ద కొడుకులు, ఈ ప్రభుత్వానికి సహజ వనరులన్నీ వాళ్ళకే కట్టబెడతా ఉన్నారు, దేశ సంపద దోషిపెడతా ఉన్నారు, ప్రజల రక్త మాంసాన్ని పీల్చుకు తింటా ఉన్నారు కూడా చెప్పిన చెవుడి వాడి ముందు శంక వదిలినట్టు ఉంది. కానీ ఇవాళ అమెరికా నుంచే సంకేతం వచ్చిందంటే మాత్రం మరి ఇప్పుడు పార్లమెంటు సమావేశం జరుగుతూ ఉంటా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి కూడా నిరాకరిస్తున్నారు, భయపడుతున్నాడు నరేంద్ర. ఇక్కడ వాస్తవాలు బయటకు వస్తాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు దేవులెత్తిన అంశం పైన చర్చ జరగాల. శాఖ కార్యదర్శులు మరియు ప్రజా సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు సంబంధించి ఒక రోజు వర్క్షాప్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, పెద్దపల్లి ఇన్ఛార్జి చాడా వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకరన్న గారు, మరి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి వచ్చిన సభ్యులందరికీ కూడా కమ్యూనిస్టు పార్టీ జిల్లా పార్టీ తరఫున అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. సదస్సులు, సభలు, జెండావిష్కరణ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి 100 సంవత్సరాల పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ప్రజల వైపు ఉండి అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మరి 100 సంవత్సరాలు నిండబోతా ఉన్నాయి. అందుకని ఈ పెద్దపల్లి జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీతో పాటు ప్రజా సంఘాలు కూడా బలోపేతం చేయడానికి భవిష్యత్తులో ఈ పెద్దపల్లి జిల్లాలో ఈ పార్టీని, ప్రజా సంఘాలని ఇంకా శాఖలు పెంచుకొని భవిష్యత్తులో ఈ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఈ యొక్క